హలో ఎవ్రీవన్. సో మే 30th జాకీ చాన్ ది కొత్త కరాటే కిడ్ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఐ థాట్ దానికి సంబంధించి ఏదైనా వీడియో చేయాలని. సో అందుకే హియర్ ఐ యామ్ విత్ జాకీ చాన్ టాప్ 10 మూవీస్. సో ఒకవేళ మీకు వేరే టాపిక్స్ మీద కూడా వీడియోస్ కావాలంటే లైక్ ఎవ్రీ జాకీ చాన్ ఆర్ ప్రీవియస్ కరాటే కిడ్స్ రీక్యాప్ కింద కమెంట్స్ లో చెప్పండి. అలాగే దాంతో పాటు ఈ వీడియోకి అట్లీస్ట్ 150 to 200 లైక్స్ చేయండి. సో ఇంకా విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ థింగ్, నాకు కూడా టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం. అంటే డెఫినెట్లీ తను చేసే స్టంట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. బట్ ఫర్ మీ డెఫినెట్లీ ది రియలోజీస్ జాకీ చాన్. బికాస్ తను తీసిన 100+ మూవీస్ లో చెయ్యని స్టంట్ అంటూ లేదు, ఎరగని బోన్ అంటూ లేదు. అండ్ డెఫినెట్లీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. బికాస్ తను తీసిన అన్ని మూవీస్ ఎప్పుడైనా చూడొచ్చు. లైక్ వాటిలో ఉన్న కామెడీ ఆర్ యాక్షన్ ఇట్స్ ఎవర్ గ్రీన్. సో ఈ వీడియోలో ఆయన తీసిన మూవీస్ లో ఐ విల్ ట్రై టు టెల్ యూ 10 బెస్ట్ మూవీస్. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్ ఆ లిస్ట్ ఏంటో చూద్దాము. లెట్స్ గో. ఆన్ 10th ప్లేస్ 1998 లో రిలీజ్ అయిన హూ యామ్ ఐ. సో ఇది జాకీ చాన్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఈ మూవీని తనే రైట్ అను డైరెక్ట్ చేశాడు. సో ఈ మూవీలో జాకీ చాన్ ఒక సిఐ ఏజెంట్ రోల్ ప్లే చేస్తాడు. వేరే ఒక రోజు వాళ్ళు ఒక మిషన్ కంప్లీట్ చేసి వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళ ప్లేన్ క్రాష్ అయ్యిద్ది. అండ్ అప్పుడు జాకీ చాన్ కింద పడతాడు. వేరే తన తలకు దెబ్బ తగిలిద్ది. దాంతో జాకీ చాన్ తన గతం మొత్తం మర్చిపోతాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ క్రాష్ లో తన తప్ప ఇంకెవరూ మిగలరు. అండ్ కింద పడిన తన్ని అక్కడ ఉన్న కొంతమంది ట్రైబల్ పీపుల్ కాపాడతారు. సో జాకీ చాన్ నిద్ర లెగిసాక వాళ్ళని అడిగే ఫస్ట్ క్వశ్చనే హూ యామ్ ఐ. దాంతో వాళ్ళు తన పేరు ఇదే అనుకుని తన ఆ పేరుతోనే పిలుస్తారు. అండ్ ఇంకా అలా ఈ మూవీ స్టార్ట్ అయ్యిద్ది. వేరే జాకీ చాన్ తన గతం గుర్తు తెచ్చుకుని ఆ ప్లేన్ క్రాష్ ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, దీని వెనకమాల ఎవరున్నారో అది కనబెడతామే ఈ మూవీలో తన మెయిన్ మిషన్. వేరే మిషన్ లో తనకు హెల్ప్ చేయడానికి అక్కడ తను కనిపెట్టిన రేస్ కార్ డ్రైవర్ అని ఇంకో రిపోర్టర్ హెల్ప్ చేస్తారు. సో ఈ మూవీని చాలా డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేశారు. అండ్ ఈ మూవీలో మెయిన్లీ జాకీ చాన్ తన కుంఫు స్టైల్ అండ్ కామెడీ టైమింగ్ ని చాలా బాగా యూజ్ చేస్తాడు. దాంతో ఈ మూవీ అంతా కూడా చాలా ఫాస్ట్ పేస్ గాను యాక్షన్ సీన్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. లైక్ ఈ మూవీలో తను లిటరలీ ఒక రూఫ్ టాప్ మీద నుంచి దూకేస్తాడు. అక్కడ ఉన్న జాకీ చాన్ కాబట్టి ఆ స్టంట్ అంతా కూడా తను రియల్ గానే చేశాడు. సో ఇలా ఈ మూవీ యాక్షన్ వైస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ ఇందాక చెప్పా కదా గతం మర్చిపోతాడని. సో అందుకే మూవీ స్టోరీ కూడా చాలా మిస్టీరియస్ గాను ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. అండ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసేట్టు ఈ మూవీలో జాకీ చాన్ కామెడీ టైమింగ్ ఈజ్ ఎక్సలెంట్. లైక్ కొన్ని జోక్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఆన్ 9th ప్లేస్ 2017 లో రిలీజ్ అయిన ది ఫారినర్. సో ఇది జాకీ చాన్ మిగతా మూవీస్ కంటే చాలా డిఫరెంట్. యూజువల్లీ జాకీ చాన్ మూవీస్ అన్ని కూడా లైట్ హార్టెడ్ యాక్షన్ కామెడీ ఇవన్నీ కలిపి ఉంటాయి. కానీ ఈ మూవీ మాత్రం చాలా సీరియస్ గా ఉంటది. మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్లాట్. సో ఈ మూవీలో జాకీ చాన్ లండన్ లో ఉన్న ఒక రెస్టారెంట్ ఓనర్. వీరు తను చాలా మంచోడు, తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కానీ సడన్ గా ఒక రోజు ఒక టెర్రరిస్ట్ అటాక్ లో వాళ్ళ కూతురు చనిపోద్ది. విచ్ మేక్స్ జాకీ చాన్ వెరీ సాడ్. ఇంకప్పుడు జాకీ చాన్ అసలు ఈ అటాక్ వెనక ఎవరున్నారు ఆర్ గవర్నమెంట్ లో ఎవరైనా హెల్ప్ చేశారా ఇలాంటి విషయాలని తను తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. విచ్ లీడ్స్ us to a high octane యాక్షన్ సీక్వెన్స్ సీన్స్. సో ఈ మూవీలో యాక్షన్ కూడా తన ప్రీవియస్ మూవీస్ లా కాకుండా చాలా సీరియస్ గాను రాగా ఉంచడానికి ట్రై చేశారు. అండ్ అవి చూడడానికి చాలా బాగుంటాయి. లైక్ ఈ మూవీలో ఫారెస్ట్ సీన్ ఆర్ అపార్ట్మెంట్ సీక్వెన్స్ ఆర్ ది మెయిన్ హైలైట్. సో ఈ మూవీలో ఓన్లీ యాక్షన్ ఒకటే కాదు, ఈ మూవీలో జాకీ చాన్ తన ట్రూ యాక్టింగ్ పొటెన్షియల్ చూపించాడు. లైక్ ఈ మూవీ స్టోరీకి తగ్గట్టు తన పర్ఫార్మెన్స్ కూడా చాలా సటల్ గాను చాలా ఇంటెన్స్ గా ఉంటది. సో జాకీ చాన్ ఈజ్ ఓన్లీ యాక్షన్ స్టార్ అనుకున్న ప్రతి ఒక్కరు ఈ మూవీ డెఫినెట్లీ చూడండి. బికాస్ ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా. నెక్స్ట్ ఆన్ 8th ప్లేస్ 1995 లో రిలీజ్ అయిన రంబల్ ఇన్ ది బ్రాక్స్. సో ఈ మూవీ మూలానే జాకీ చాన్ హాలీవుడ్ లో కూడా చాలా పాపులర్ అయ్యాడు. అంటే ఈ మూవీ కన్నా ముందు తన గురించి ఓన్లీ ఏషియాలోనే చాలా మందికి తెలుసు. యుఎస్ ఆడియన్స్ కి పెద్దగా తన గురించి తెలియదు. కానీ ఈ మూవీ ఆ మొత్తాన్ని మార్చేసింది. ఈ మూవీ మూలానే వెస్టర్న్ ఆడియన్స్ మధ్యలో కూడా హీ బికేమ్ వెరీ పాపులర్. సో ఈ మూవీలో జాకీ చాన్ న్యూయార్క్ బ్రాక్స్ లో ఉంటున్న వాళ్ళ అంకల్ దగ్గరకు వెళ్తాడు. అండ్ అక్కడ వాళ్ళ అంకల్ గ్రాసరీ స్టోర్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తనకు తెలియకుండానే ఒక రోజు అక్కడ ఉన్న స్ట్రీట్ గ్యాంగ్ వార్స్ అండ్ అలాగే ఒక డైమండ్ స్మగ్లింగ్ గాల్ లో ఇరుక్కుపోతాడు. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఏ అండర్డాగ్ స్టోరీ వేర్ వాళ్ళ షాప్ కోసం జాకీ చాన్ అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరితో ఫైట్ చేస్తాడు. కానీ ఈ మూవీ మెయిన్ హైలైట్ అయితే డెఫినెట్లీ యాక్షన్ సీక్వెన్స్. వేర్ ఈ మూవీలో జాకీ చాన్ సీన్ లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని ఫైట్ చేయడానికి యూజ్ చేస్తాడు. లైక్ ఈ మూవీ వేర్ హౌస్ ఫైట్ ఇస్ ఐకానిక్. అండ్ అలాగే ఒక పెద్ద పార్కింగ్ బిల్డింగ్ నుంచి వితౌట్ ఎనీ రోప్స్ ఆర్ సిజిఐ ఇంకో పెద్ద బిల్డింగ్ లోకి దూకుతాడు. అండ్ అలాంటిది లాస్ట్ లో కూడా చేస్తాడు. వేర్ తన యాంకిల్ కూడా ఇరక్కొట్టుకున్నాడు. సో ఇలాంటి డిఫరెంట్ స్టంట్స్ కి ఈ మూవీ చాలా పాపులర్. అంటే హాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి రియల్ స్టంట్స్ అంటే ఆ ప్రాప్స్ అన్ని వాడి ఇలా ఫన్నీగా కూడా ఫైట్ చేయొచ్చని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. సో అందుకే ఈ మూవీతో వాళ్ళందరూ జాకీ చాన్ ఫ్యాన్ అయిపోయారు. సో డెఫినెట్లీ ఈ మూవీలో ఒక మంచి పాప్కార్న్ ఫన్ యాక్షన్ ఉంటది. సో యాక్షన్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఇన్ఫాక్ట్ ఈ మూవీ పాపులారిటీ మూలానే జాకీ చాన్ గాట్ ఈస్ నెక్స్ట్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ విచ్ ఈస్ 7th ప్లేస్ లో ఉన్న రష్ అవర్. ఈ మూవీ 1998 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ యుఎస్ ఆడియన్స్ మధ్యలో ఇట్ వాజ్ ఎ కల్చరల్ ఫెనోమినా. మెయిన్లీ మూవీ వచ్చేసి ఒక బడీ కామెడీ. వేర్ లాస్ ఏంజల్స్ లో ఒక చైనీస్ డిప్లొమాట్ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. సో ఆ కేసుని సాల్వ్ చేయడానికి
అయిన చైనీస్ గవర్నమెంట్ వాళ్ళ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ లీని లాస్ ఏంజల్స్ కి పంపిస్తారు. కానీ కావాలని FBI వాళ్ళు తన కేసు సాల్వ్ చేయకుండా వాళ్ళ తరపు నుంచి డిటెక్టివ్ జేమ్స్ కార్టర్ ని పంపిస్తారు, విచ్ ఇస్ ప్లేడ్ బై క్రిస్ టక్కర్. ఈస్ వెరీ టాకిటివ్. సో జాకీ చాన్ ని చూసుకోమని తన అపాయింట్ చేస్తారు. సో ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఈస్ వాళ్ళిద్దరి మధ్యలో బ్యాంటర్. లీ చాలా డిసిప్లిన్, మంచోడు, మార్షల్ ఆర్ట్స్ అవి వచ్చు. కానీ ఇంకోవైపు జేమ్స్ పెద్దగా ఏది పట్టించుకోడు, కాల్ చేస్తా ఉంటాడు. సో ఒకవైపు జాకీ చాన్ కేసు సాల్వ్ చేద్దామని చూస్తుంటే ఇంకోవైపు లీ తన చేయనీయకుండా ఆపుతా ఉంటాడు. సో ఈ మూవీ మెయిన్ హైలైట్ డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బ్యాంటర్, విచ్ ఇస్ క్లాసిక్. లైక్ చిన్న చిన్న లాంగ్వేజ్ మూలాన కూడా వాళ్ళిద్దరూ భలే కొట్టుకుంటారు. అండ్ ఆ మధ్యలో జాకీ చాన్ కామెడీ టైమింగ్ ఈజ్ ఐకానిక్. ఇన్ఫాక్ట్ అసలు ఈ మూవీలో ఉన్న కొన్ని జోక్స్ మూలాన ఈ మూవీ నాకు తెలిసి ఇప్పుడైతే అసలు రిలీజ్ చేయనివ్వరు. అండ్ దానికి తగ్గట్టు ఈ మూవీలో కూడా యాక్షన్ ఇస్ టాప్ నాచ్. లైక్ ఈ మూవీలో కూడా తన చుట్టూ ఉన్న ప్రాప్స్ ని ఎక్సలెంట్ గా వాడతాడు. సో ఖచ్చితంగా ఆర్ట్ గ్యాలరీ ఫైట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ హైలైట్. సో ఓవరాల్ ఇట్స్ అ పర్ఫెక్ట్ బడీ కామెడీ. మీరు కనుక చూడకపోయి ఉంటే డెఫినెట్లీ ఈ మూవీని చూడండి. దెన్ ఆన్ 6th ప్లేస్ 1986 లో రిలీజ్ అయిన ఆర్మర్ ఆఫ్ గాడ్. సో ఈ మూవీని కూడా జాకీ చాన్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో ఇండియానా జోన్స్ టెంప్లెట్ ని తన స్టైల్లో తీశాడు. బికాస్ ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఈస్ ట్రెజర్ హంట్. సో ఈ మూవీలో జాకీ చాన్ ఏషియానాక్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాడు. తన ఒక మ్యూజిషియన్. సో ఈ మూవీలో కొంతమంది కల్ట్ గ్రూప్ తనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేస్తారు. అండ్ తన్ను వదలాలంటే జాకీ చాన్ వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిన ఆర్మర్ ఆఫ్ గాడ్ అనే ఒక ఆర్మర్ ని తీసుకురమ్మంటారు. సో ఇంక అందుకే జాకీ చాన్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ క్వెస్ట్ కు బయలుదేరతారు. ఈ మూవీని చాలా వరకు యూరోపియన్ కంట్రీస్ లో షూట్ చేశారు. నాట్ ఓన్లీ దే ట్రెజర్ హంట్ కాబట్టి మౌంటైన్స్, జంగల్స్ అక్కడ కూడా షూట్ చేశారు. సో ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టు జాకీ చాన్ కొన్ని క్రేజీ స్టంట్స్ ని డిజైన్ చేశాడు. లిటరలీ ఈ మూవీలో ఒక స్టంట్ మూలన జాకీ చాన్ కొంచెం ఉంటే చచ్చిపోయేవాడు. ఈ మూవీలో ఒక స్టంట్ అప్పుడు తన ఒక చెట్టు మీద నుంచి ఒక రాయి మీదకు దూకుతాడు. కానీ అది సరిగ్గా కుదరకపోవటం మూలాన జాకీ చాన్ తలెళ్ళి అక్కడున్న రాయికి తగిలిద్ది. దాంతో తన స్కల్ ఇరిగిపోయింది. అప్పటికప్పుడు తను హాస్పిటల్ తీసుకువెళ్లి సర్జరీ చేశారు. బట్ స్టిల్ పర్మనెంట్లీ తన స్కల్ లో ఆ హోల్ ఉండిపోయింది. సో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక కూడా జాకీ చాన్ కొన్ని రోజుల్లోనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ మూవీ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. సో ఈ మూవీలో జాకీ చాన్ చాలా క్రేజీ స్టంట్స్ చేస్తాడు. అండ్ వాటిని బ్యాలెన్స్ చేసేలాగా ఈ మూవీలో కామెడీ కూడా చాలా బాగుంటది. సో డెఫినెట్లీ జాకీ చాన్ స్టైల్లో ట్రెజర్ హంట్ చూడాలంటే ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఇంకా తర్వాత 5th ప్లేస్ లో 1978 లో రిలీజ్ అయిన డ్రంకెన్ మాస్టర్. సో జాకీ చాన్ కెరియర్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ మూవీ. అంటే లైక్ మీరు జాకీ చాన్ మూవీస్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి అని వింటా ఉంటారు కదా. సో వాటన్నిటిని ఈ మూవీ ఎక్సలెంట్ గా చూపిస్తుంది. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యూ స్టార్టింగ్ మూవీస్ వెర్ జాకీ చాన్ ట్రైనింగ్ ని ఇంత బాగా చూపించారు. సో ఈ మూవీలో జాకీ చాన్ ఒక కుంఫు మాస్టర్ కొడుకు. బట్ తను చాలా అలర చేస్తూ ఉంటాడని వాళ్ళ డాడీ తనకు ఒక మాస్టర్ ని అపాయింట్ చేస్తాడు. సో అది వినంగానే జాకీ చాన్ అక్కడ నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తాడు. కానీ కొన్ని విషయాలు జరగటం మూలాన మళ్ళీ తన మాస్టర్ దగ్గరికి తిరిగి వస్తాడు. సో ఆ మాస్టర్ స్పెషల్ స్టైలే డ్రంకెన్ స్టైల్. తను బాగా తాగేసి ఆ మత్తులోనే తను 8 డిఫరెంట్ స్టైల్స్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఆ టెక్నిక్ తను ఈ మూవీలో జాకీ చాన్ నేర్పడానికి ట్రై చేస్తాడు. సో ఈ మూవీ మెయిన్ హైలైట్ ఈ డ్రంకెన్ స్టైల్. ఆ స్టైల్లో తను ఫైట్ చేస్తానే ఎక్సలెంట్ కామెడీ టైమింగ్ తో అద్దరు కొడతాడు. అండ్ డెఫినెట్లీ ఇది నేర్చుకోవడానికి తను చేసే ప్రాక్టీస్ సీక్వెన్సే ఈ మూవీలో వన్ ఆఫ్ ది కీ హైలైట్. మెయిన్లీ తన స్టైల్లో ఇలాంటి ఫైటింగ్ స్టైల్ కి తన కామెడీ టైమింగ్ యాడ్ చేసే వే ఏదైతే ఉందో అది ఆడియన్స్ కు బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ తీసే మూవీ స్టైల్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. అంటే బిఫోర్ దిస్ మార్షల్ ఆర్ట్స్ మూవీస్ అన్ని కూడా చాలా సీరియస్ గా ఉండేవి. కానీ ఈ మూవీ అలాంటి సీరియస్ స్టైల్ ని తీసుకుని చాలా కామెడీ వేలో చూపించింది. ఆడియన్స్ కి నచ్చడం వలన తర్వాత చాలా మంది దీన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. సో జాకీ చాన్ ఫ్యాన్స్ మధ్యలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పాపులర్ మూవీ. దెన్ ఆన్ 4th ప్లేస్ 1983 లో రిలీజ్ అయిన ప్రాజెక్ట్ ఏ. సో ఈ మూవీని జాకీ చాన్ డైరెక్ట్ చేశాడు. తన స్టైల్లో ఒక పర్ఫెక్ట్ యాక్షన్ కి మంచి కామెడీని బ్లెండ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జాకీ చాన్ టైమ్లెస్ క్లాసిక్. సో ఈ మూవీ వచ్చేసి 19th సెంచురీ హాంకాంగ్ లో జరిగిద్ది. అక్కడ వచ్చే కొన్ని షిప్స్ ని పద్దాక పైరట్స్ వచ్చి మొత్తం దొంగలిస్తారు. సో ఇంక అందుకే అక్కడ ఉన్న గవర్నమెంట్ జాకీ చాన్ అండ్ వాళ్ళ టీమ్ ని ఆ పైరట్స్ ని ఆపడానికి హైర్ చేస్తారు. సో మరి ఎలా జాకీ చాన్ వాళ్ళ టీం కలిసి ఆ పైరట్స్ ఆపుతారో ఇదే మూవీ మెయిన్ ప్లాట్. అండ్ దాన్ని జాకీ చాన్ ది మోస్ట్ పాసిబుల్ క్రేజీ వేలో చూపించాడు. లైక్ ఈ మూవీ పైరట్స్ అన్న కాబట్టి డెఫినెట్లీ సీ, షిప్స్, బోట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాటికి తగ్గట్టు ఈ మూవీలో జాకీ చాన్ సూపర్ యాక్షన్ డిజైన్ చేశాడు. లైక్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది కీ హైలైట్ వచ్చేసి తను కంటిన్యూస్లీ సైకిల్ తొక్కుతానే వాళ్ళందరితో భలే కామెడీగా ఫైట్ చేస్తాడు. అండ్ ఇంకో మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ మూవీలో జాకీ చాన్ వన్ ఆఫ్ ది డేంజరస్ స్టంట్ చేశాడు. చాలా హైలో ఉన్న క్లాక్ టవర్ నుంచి తను రియల్ గా దూకేశాడు. అండ్ ఓన్లీ ఒకసారే కాదు, అలా తను 3 times చేశాడు. బికాస్ ఫస్ట్ 2 times చేసిన టేక్స్ తో తను సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకే స్టంట్ మొత్తాన్ని తను 3 times వితౌట్ ఎనీ రోప్స్ ఆర్ ప్యాడ్స్ లేకుండానే ఆ స్టంట్ ని రియల్ గా చేశాడు. సో ఈ మూవీలో ఇలాంటి యాక్షన్ తో పాటు మంచి ట్విస్టులతో ఈ మూవీ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఈ మూవీ అన్ని ఆస్పెక్ట్స్ ని చాలా బాగా కవర్ చేసింది కాబట్టి ఇట్స్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్. దీని తర్వాత 3rd ప్లేస్ లో ఆ నెక్స్ట్ ఇయర్ 1984 లో రిలీజ్ అయిన వీల్స్ ఆన్ మిల్స్. సో యాక్చువల్లీ ఈ మూవీ నా పర్సనల్ ఫేవరెట్. అంటే మిగతా మూవీస్ కూడా
ఇష్టమే గానీ ఈ మూవీ మెల్లి చిన్నప్పుడు చూశాను. అండ్ అప్పట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ జాకీ చాన్ మూవీ. ఎందుకంటే అసలు ఈ మూవీలో కామెడీయే మెయిన్ హైలైట్. లైక్ లిటరలీ లాస్ట్ ఒక 30 minutes కంటిన్యూస్ యాక్షన్ జరుగుతూనే ఉంటుంది కానీ యాక్షన్ చూసి మీరు కింద పడి నవ్వుతారు. సో దీని మూలం నాకు ఈ మూవీ బాగా గుర్తుండిపోయింది. సో ఈ మూవీ స్టోరీ వచ్చేసి జాకీ చాన్ వాళ్ళ బ్రదర్ తో ఒక ఫుడ్ ట్రక్ నడుపుతా ఉంటాడు. కానీ ఒకరోజు వాళ్ళు సడన్ గా ఒక అమ్మాయిని కలుస్తారు. అండ్ అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది దట్ ఆ అమ్మాయిని చంపడానికి కొంతమంది ట్రై చేస్తున్నారని. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ లోపల కేసును సాల్వ్ చేయడానికి ఒక డిటెక్టివ్ వస్తాడు. అండ్ ఫ్లో లో తను కూడా వీళ్ళతో కలిసిపోతాడు. సో తప్పించుకునే ప్రాసెస్ లో వీళ్ళందరూ చేసే కామెడీ మాత్రం ఖచ్చితంగా అద్దరిపోద్ది. ఇన్ఫాక్ట్ అసలు వీళ్ళ ట్రియో అక్కడ చాలా పాపులర్ అంట. బికాస్ వీళ్ళు తీసే ప్రతి మూవీలో ఇలాగే కామెడీ అండ్ యాక్షన్ రెండు చాలా బాగుంటాయి. అందుకే వీళ్ళు ముగ్గురు ఉన్న ప్రతి మూవీ బాగా హిట్ అయ్యిద్దంట. సో నాకు తెలిసి ఈ మూవీ కూడా అలాంటిదే. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో ఓన్లీ యాక్షన్ అప్పుడే కాదు, కంటిన్యూస్లీ ఎవ్రీ సెకండ్ జాకీ చాన్ తన స్టైల్లో మార్షల్ ఆర్ట్స్ ని చూపిస్తాడు. సో వీటన్నిటి మూలాన్ని ఈ మూవీలో ఈ పోర్షన్ బాగుంటుందని స్పెసిఫిక్ గా చెప్పలేను. బట్ స్టిల్ యాజ్ ఐ సెడ్ లాస్ట్ 30 minutes అయితే కంప్లీట్ బ్లాస్ట్. సో డెఫినెట్లీ ఈ మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీని ఎన్నిసార్లు చూసినా అదే మ్యాజిక్ రీక్రియేట్ చేసిద్ది. అండ్ ఇక్కడ వచ్చిన ఫన్ ఫ్యాక్ట్, యాక్చువల్లీ మూవీ స్టోరీ ప్రకారం మీల్స్ ఆన్ వీల్స్ అని పెట్టాలి. కానీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్షన్ కంపెనీ ప్రీవియస్ గా కూడా ఇదే ఎం తో స్టార్ట్ అయ్యే టైటిల్స్ పెట్టారు. కానీ వాళ్ళ ప్రీవియస్ 2 movies ఫ్లాప్ అయినాయి కాబట్టి అందుకే ఈ మూవీ స్టార్టింగ్ వీల్స్ ఆన్ మీల్స్ అని పెట్టారు. దెన్ ఆన్ సెకండ్ ప్లేస్ లో 1994 లో రిలీజ్ అయిన ది లెజెండ్ ఆఫ్ డ్రంకెన్ మాస్టర్. సో నేను ప్రీవియస్ గా చెప్పిన డ్రంకెన్ మాస్టర్ సీక్వెల్ ఇది. సో జాకీ చాన్ తన కెరియర్ లో చాలా పాపులర్ మూవీస్ ఎన్నో సీక్వెల్స్ తీశాడు. అండ్ వాటిలో చాలా హిట్ అయినాయి. కానీ లిస్ట్ లో నేను సీక్వెల్స్ పెట్టాలనుకోలేదు, వాటిని ఎప్పుడైనా తర్వాత కవర్ చేయాలని. కానీ అయినా జాకీ చాన్ బెస్ట్ మూవీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మూవీని అసలు మిస్ అవ్వకూడదు, విచ్ ఇస్ డ్రంకెన్ మాస్టర్ 2. సో ఈ మూవీ ప్రీవియస్ మూవీ డైరెక్ట్ సీక్వెల్ కాదు. ఈ మూవీలో జస్ట్ ఆ స్టైల్ ని యూస్ చేస్తారు. అంటే ఈ మూవీలో జాకీ చాన్ యూస్ చేసే మెయిన్ మార్షల్ ఆర్టే ఆ డ్రంకెన్ స్టైల్. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ఈ స్టైల్ చుట్టూ ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ వేలో రాశారు. వేరే ఒకరోజు జాకీ చాన్ వాళ్ళ ఫాదర్ ఒక ట్రైన్ లో ట్రావెల్ చేస్తారు. కానీ అక్కడ జాకీ చాన్ పోలీసులకు చూపించకుండా ఒక వస్తువుని దాచేస్తాడు, సో దట్ ట్యాక్స్ కట్టకుండా ఉండొచ్చు అని. కానీ ఆ ప్రాసెస్ లో తన లగేజ్ ఎక్స్చేంజ్ అయిపోద్ది. అండ్ అలా తనకి చాలా పాపులర్ ఆర్టిఫాక్ట్ ఒకటి దొరికిద్ది. సో దానికి సంబంధించి ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో చాలా గొడవలు జరుగుతాయి. వేరే స్మగ్లర్స్ దాని దొంగలి చమ్మేద్దాం అనుకుంటారు, కానీ కొంతమంది వాటిని కాపాడుతూ ఉంటారు. సో జాకీ చాన్ తెలియకుండానే ఈ గొడవలో ఇరుక్కుపోతాడు. అండ్ అలా ది ప్రాబ్లమ్ స్టార్ట్స్. సో ఈ మూవీలో ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి జాకీ చాన్ మెయిన్ స్టైల్ డ్రంకెన్ స్టైల్. కానీ వాళ్ళ ఫాదర్ తను అలా తాగేసి ఫైట్ చేసే విషయాన్ని ఒప్పుకోరు. అంటే తను తాగకుండానే ఫైట్ చేయమంటారు. అండ్ అలా ఇంకో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యిద్ది. సో ఆ మొత్తాన్ని వీళ్ళు ఎమోషనల్లీ కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ దీనికి తగ్గట్టు ఈ మూవీలో యాక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. వేరే తన స్టైల్ యూజ్ చేస్తా ఒకేసారి చాలా మందితో ఫైట్ చేస్తాడు. లైక్ లిటరలీ ఈ మూవీలో ఒక సీన్ లో జాకీ చాన్ కాల్తున్న కోల్లో పడిపోతాడు. అండ్ ఆ స్టంట్ కూడా తను మొత్తం రియల్ గానే చేశాడు. అండ్ దానికి తగ్గట్టు ఈ మూవీలో కామెడీ కూడా కరెక్ట్ గా ఉంటది. సో అందుకే వీటన్నిటి మూలాన ఈ మూవీ కూడా చూడడానికి చాలా బాగుంటది. దెన్ కమింగ్ టు ఫస్ట్ ప్లేస్ 1985 లో రిలీజ్ అయిన పోలీస్ స్టోరీ. సో జాకీ చాన్ కెరీర్ లోనే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ. లైక్ క్రిటికలీ, కమర్షియలీ అన్ని విధాలుగా. ఇన్ఫాక్ట్ హాంకాంగ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీ బెస్ట్ మూవీ అవార్డ్ గెలిచింది. సో ఈ మూవీలో ఓన్లీ యాక్ట్ చేయడమే కాదు, ఈ మూవీని రైట్ అండ్ డైరెక్ట్ కూడా జాకీ చానే చేశాడు. మరి ఈ మూవీలో జాకీ చాన్ ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తాడు. సో మూవీ స్టార్టింగ్ లో వాళ్ళు చేద్దాం అనుకున్న అండర్ కవర్ బ్లో అయిపోద్ది. కానీ స్టిల్ జాకీ చాన్ ఎలాగోలా ఆ విలన్ పట్టుకుంటాడు. దాంతో జాకీ చాన్ ఆ ఊర్లోనే చాలా ఫేమస్ అయిపోతాడు. అండ్ ఆ తర్వాత ఆ విలన్ వాళ్ళ సెక్రటరీని కాపాడుతూ ఉండమని తనకు జాబ్ ఇస్తారు. సో దట్ ఆ సెక్రటరీ విలన్ సంబంధించి ఎవిడెన్స్ అవి కోర్టులో చెప్పాలని. కానీ దాన్ని ఆపడానికి విలన్ కంటిన్యూస్లీ ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇలా ఇట్ హ్యాస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాట్. వెరీ జాకీ చాన్ తన స్టైల్లో ఒక పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ మూవీ తయారు చేశాడు. లైక్ కంటిన్యూస్లీ తను చేసే పనులతో నవ్విస్తానే క్రేజీ యాక్షన్ సీన్స్ చేస్తాడు. లైక్ మూవీ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద కార్ చేస్ సీక్వెన్స్ చూపిస్తారు. వీరు నిజంగానే చిన్న కారులతో అక్కడ ఉన్న టెంట్లన్నింటిని పడేపిస్తారు. అండ్ ఇంకో సీన్ లో లిటరలీ ఒక గొడుగు యూస్ చేసి విలన్ పట్టుకోవడానికి బస్ వెనకమాల వేలాడతాడు. కానీ వీటన్నిటికన్నా ఈ మూవీలో ది బెస్ట్ పార్ట్ ఈస్ ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్. అండ్ అక్కడ యాక్షన్ ఈస్ లిటరలీ ఎక్సలెంట్. కంటిన్యూస్లీ తన చుట్టూ ఉన్న వస్తువుల్ని విపరీతంగా వాడతాడు. ఇన్ఫాక్ట్ ఈ మూవీని చాలా మంది గ్లాస్ స్టోరీ కూడా అంటారు. బికాస్ ఈ మూవీలో జాకీ చాన్ గ్లాస్ ని లెక్కలేని సార్లు ఇరక్కొడతాడు. సామాల్ ఫైట్ లోనే తను ఇంకో చాలా డేంజరస్ స్టంట్ చేశాడు. వేరొక రాడ్ పట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేస్తాడు. ఆ ప్రాసెస్ లో తనకి 2nd degree బోన్స్ తో పాటు కొన్ని బోన్స్ కూడా ఇరుగుతాయి. సో ఓవరాల్ ఈ మూవీలో యాక్షన్ అండ్ కామెడీని ఎక్సలెంట్ వేలో బ్లెండ్ చేస్తారు. సో అందుకే ఈ మూవీ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో ఇలా జాకీ చాన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటా వెళ్ళాలంటే ఎంతసేపైనా మాట్లాడొచ్చు. లిటరలీ ఇంకో లిస్టే తయారు చేయొచ్చు. లైక్ ది స్నేక్ అండ్ ది ఈగల్ షాడో విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు డ్రంకెన్ మాస్టర్. అండ్ పోలీస్ స్టోరీ చాలా ఫన్నీగా ఉంటే దానికి ప్యారలల్ గానే క్రైమ్ స్టోరీ అనే ఇంకో చాలా సీరియస్ ఫ్రాంచైజ్ తయారు చేశాడు. సో ఇలా తన ఫిల్మోగ్రఫీలో చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. అండ్ ఏ మాట ఆ మాట జాకీ చాన్ మూవీస్ ఆర్ ఎవర్ గ్రీన్
బికాస్ దాంట్లో చూపించే కామెడీ అంతా కూడా యాక్షన్ ద్వారా క్రియేట్ చేస్తాడు. సో అందుకే కామెడీ ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. అండ్ ఇంకోటి యాక్షన్ సీన్స్ అన్ని కూడా చూడడానికి చాలా సర్ప్రైజింగ్ గా ఉంటాయి. సో అందుకే తన మూవీస్ ఎప్పుడు చూసినా మీరు అలాగే ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్ ఇంకా ఇదే జాకీ చాన్ టాప్ 10 బెస్ట్ మూవీస్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.